కర్నూలు జిల్లా ఆలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా 136 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 61,27,764 రూపాయలను అందజేసినట్లు జ్యోతి తెలిపారు. గత వైసీపీ పాలనలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో చెక్కులను ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత దాదాపుగా ఇది 3వసారి చెక్కులు పంపిణీ చేయడం. ఈ రోజు హైయెస్ట్ గా 136 మందికి చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. దీని మొత్తం వచ్చేసి 61,27,764 రూపాయలు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఒక 1 మంత్ బ్యాక్ కూడా 87 చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు 43,30,869 రూపాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంత భారీ మొత్తం గతంలో ఎప్పుడైనా వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ ఆలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక మొత్తం 5 సంవత్సరాలు కూడా పంపిణీ చేయలేదు ఇలాంటి మొత్తం అని చెప్పి కూడా తెలియజేస్తాను. వాళ్లకు ఆ రోజు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగేది. ఎందుకంటే వాళ్ళ నాయకుల ద్వారా వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదా అని చెప్పేసి ఆ రోజు లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళు సీఎంఆర్ఎఫ్ కి పంపించారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి వారు కాదు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాబట్టి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.